హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ ఏంటంటే కుండలో వండిన జీరా రైస్ అండ్ మట్టి పాత్రలో చేసిన మసాలా పన్నీర్ కర్రీ. ఎప్పుడు కామన్గా రొటీన్గా చేసుకుంటున్నట్టు కాకుండా వెరైటీగా ఇలా ఒక్కసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేను ముందుగా మసాలా పన్నీర్ కర్రీ ఎలా చేయాలో చెప్తాను. ముందుగా ఒక కుండ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యిని వేయండి. అందులో కాజులని వేయించి పక్కన పెట్టేసుకోండి. తర్వాత అదే కుండలో కాస్త ఆయిల్ వేసి ఒక 2 పెద్ద ఆనియన్స్ చిన్నగా కత్తిరించుకొని వేయండి. తర్వాత ఒక 3 టమాటోస్ వేయండి. బాగా 80% కుక్ అయ్యేదాకా మగ్గించండి. ఈలోపు పక్కనే ఇంకొక కడాయి పెట్టి అందులో లైట్గా మంచిగా ఆయిల్ తీసుకొని పన్నీర్ ముక్కల్ని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని ఆయిల్లో వేయించండి. ఇలా చేస్తే పన్నీర్ అనేది మెత్తగా సాఫ్ట్గా మంచిగా వస్తాయి. ఇది చాలా మెయిన్ థింగ్ అనమాట. ఇలా చేసి లైట్ బ్రౌన్ కలర్ వరకు చేంజ్ అయ్యేంత వరకు పన్నీర్ని వేయించిన తర్వాత పక్కన పెట్టేసి ఆనియన్ టమాటోని మిక్సీ పట్టుకోండి. తర్వాత అదే కుండలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 2 to 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ని వేసి ఫస్ట్ కాస్త షాజీరా, ఆవాలు, 2 యాలకులు, 2 లవంగాలు, 5-6 పచ్చిమిర్చిలను వేసిన తర్వాత పట్టి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసేసి బాగా కలపండి. ఒక 5 minutes ఉంచండి. తర్వాత పసుపు, అల్లం పేస్ట్ వేయండి. తర్వాత మీ రుచికి సరిపడా ఉప్పును వేయండి. కారం అయితే నేను ఇక్కడ 20 grams వేసాను. ఇక్కడ నేను 300 grams పన్నీర్ని తీసుకున్నాను. మూత పెట్టేసి ఉంచండి కాసేపు. తర్వాత నీళ్లు పోసి ఒక 10 minutes మూత పెట్టి అలాగే ఉంచండి. ఆయిల్ అనేది సపరేట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కాజు అండ్ పన్నీర్ ముక్కల్ని వేయాలి. మళ్ళీ ఒక 5 minutes అలాగే ఉంచండి. తర్వాత పాల మీగడ వేసుకోండి. పాల మీగడ అనేది చాలా ఫ్రెష్గా ఉండేది. ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ పాల మీగడని వేసిన తర్వాత లైట్గా ధనియాల పొడి, కాస్త కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసేయండి. మసాలా పన్నీర్ కర్రీ రెడీ. యమ్మీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. జీరా రైస్ అయితే నేను సింపుల్గా చెప్తాను, ఏమీ లేదు, చాలా అంటే చాలా ఈజీ. కుండలో కాస్త 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ని తీసుకొని అందులో 5 to 6 టేబుల్ స్పూన్ ఆఫ్ జీరా వేసి, నేను ఇక్కడ ఒక 2 cups వరకు రైస్ తీసుకున్నాను. మామూలుగా రైస్ క్వాంటిటీ ఎంతో వాటర్ క్వాంటిటీ మీకు తెలుసు కదా, అలాగే చేయడం. అయితే ఇప్పుడు జీరా ఎక్కువగా వేయింపకూడదు, లైట్గానే వేయించాలి. తర్వాత అందులో వాటర్ పోసేసేయాలి. 1 టీ స్పూన్ సాల్ట్ని వేసి వాటర్ బాగా మరిగించాలి. మరిగిన తర్వాత అందులో రైస్ని వేసి రైస్ కుక్ చేసుకోవడమే, అంతే. మధ్యలో ఒక 2 to 3 times జీరా రైస్ మంచిగా కలుపుతూ ఉండండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. జీరా రైస్ రెడీ. జీరా రైస్ విత్ పన్నీర్ మసాలా కర్రీ చాలా అంటే చాలా కాంబినేషన్ బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కదా. థ్యాంక్ యూ.